మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో రామ్ గారు. హాయ్ నారాజు. మనిషి జీవితంలో ఏదైనా సాధిస్తే తృప్తి పడతాడు. కొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఏది సాధించినా అది తృప్తిగా అనిపించదు. అంటే దానికి ఒక పారామీటర్ లేదా, మనిషి ఎందుకు అలా తయారవుతాడు. ఇంకొకటి ఏంటంటే ఆ మినిమం సెన్స్ సార్, అంటే సాటిస్ఫై అవటం అనేది, అంటే మనల్ని మనం సాటిస్ఫాక్షన్గా ఉంచుకోవటం అనేది కూడా ఒక రకమైనటువంటి ఒక పాజిటివ్ యాటిట్యూడ్. సో దాంట్లోనే మనిషి ఎలాంటి అనే దాని మీద స్వభావం కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కొంతమందిలో మనం అది ఏ రకంగానూ చూడలేము, అంటే తృప్తి చెందరు. ఆ లక్షణాన్ని మనం ఏమని భావించాలి? సో అలా ఉంది అని అంటే ఏం చేయాలి? మనకు అలా ఉంది అని అంటే దేనికి తృప్తి పడట్లేదు అని అంటే. నారాజు, ఈ ప్రపంచంలో మనిషికున్న వెలకట్టలేని రెండు సంపదలు. ఒకటి మనశ్శాంతి, రెండోది సంతృప్తి. దీన్ని వెలకట్టలేవు. ఒకవేళ వెలకట్టి దాని ద్వారా ఇవి పొందాలని అనుకుంటాము, కానీ పొందినా సరే మనశ్శాంతి, సంతృప్తి పొందడం మాత్రం అది చాలాసార్లు అసాధ్యం అనిపిస్తుంది. ఒకసారి సుబ్రావు భార్య తీవ్రంగా ఆలోచిస్తుందండి. ఏంటి అలా ఆలోచిస్తున్నావు అన్నాడు. ఏం లేదండి, రోడ్డు మీద బంగారు దొరికితే బాగుండు అన్న. బంగారు దొరికితే బాగుండా? అయితే మనం దేవుణ్ణి ప్రార్థిద్దాం, బంగారు దొరుకుతుంది. అవును, ఎందుకు బంగారు కావాలని అనుకున్నాం? అదేంటండి, బంగారు మంచి ప్రైజ్ ఉంది, అమ్మితే బాగా డబ్బు వస్తుంది కదా అన్నాడు. అదేంటే, ఎలాగూ దేవుణ్ణి అడుగుతున్నావు, ఆ దొరికేదేదో డబ్బే దొరకాలని అడగొచ్చు కదా, బంగారు దొరకడం ఎందుకు అని. అవునండి, కరెక్టే. అయితే ఇప్పుడు నేను డబ్బు దొరకాలని ప్రార్థిస్తాను అన్నాను. అలాగే ప్రార్థించు అన్నాడు. మళ్ళీ మొదలు పెట్టగానే మళ్ళీ సుబ్రావు అడిగాడు, అవునా డబ్బులు నీకు ఎందుకు అని. అదేంటండి, మనకు సొంత ఇల్లు లేదు కదా, సొంత ఇల్లు మనం డబ్బులు ఇచ్చి సొంత ఇల్లు కొట్టే బాగుంటుంది కదా. అయితే దేవుణ్ణి అడుగుతున్నావు కదా, నాకు సొంత ఇల్లు వచ్చేటట్టు చూడనే ప్రార్థించవచ్చు కదా. డబ్బులు అడిగి మళ్ళీ ఆ డబ్బుల్ని మనం ఎంత అడిగామో అడిగి మళ్ళీ కొనేసరికి రేటు పెరగచ్చు, నాకు ఇల్లు కావాలని అడగచ్చు కదా. అరే, ఈ ఐడియా బాగుందండి, అట్లయితే ఇల్లు కావాలనే నేను దేవుణ్ణి ప్రార్థిస్తాను. కళ్ళు మూసుకొని ఇల్లు కావాలని అడగబోతుంటే, అవునే ఎందుకే నీకు ఇల్లు కావాలని అడుగుతున్నావు, మనం ఇంట్లో ఉన్నాం కదా. అదేంటండి, సొంత ఇల్లు ఉండే సంతృప్తే వేరు కదా అన్నారు. అంటే దేనికోసం ఇల్లు అంటే, ఇది పెద్ద ఇల్లే అది పెద్ద ఇల్లే, ఉన్నది ఇద్దరమే కదా అని. కాదండి, సొంత ఇల్లు ఉంటే ఉన్న మనశ్శాంతి, తృప్తి వేరే అని. అయితే ఒక పని చేయి, డైరెక్ట్గా దేవుణ్ణి మనశ్శాంతి, తృప్తి ఇవ్వచ్చు అని అడగచ్చు కదా అన్న. కానీ మనిషి నేరుగా నువ్వు ఇచ్చిన తృప్తి, మనశ్శాంతి తీసుకోడు. మనిషికి కావాల్సింది ఏంటంటే తను ఎంచుకున్న మార్గంలోంచే అది దొరకాలంటారు. అందుకే ఓ సామెత ఉంది నారాజు, పశువుకు తిన్నది తృప్తి, మనిషికి ఉన్నది తృప్తి అని. పశువు తింటే అది తృప్తి పడిపోతుంది, మనకు ఉంటేనే తృప్తి. మనకి ఏదైనా ఉంటేనే తృప్తి సాధిస్తామని అనుకుంటాం. అయితే మనిషి తృప్తి ఎప్పుడు సాధిస్తాడు, ఉంటే సాధిస్తాడా లేదా అన్నది చూస్తే, తినేది శారీరకమైన తృప్తి, కానీ ఉండాలి అని అనుకునేది మానసికమైన తృప్తి. ఈ మానసికమైన తృప్తి అందరికీ కలగదు. అంటే తృప్తి అనేది మానసికంగా ఉండాల్సిందే తప్ప భౌతికమైంది కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నీకు ఏం కావాలో నేను అన్నీ ఇచ్చినా నువ్వు తృప్తి పడతావన్న గ్యారంటీ లేదు. అవును. ముఖ్యంగా ఈ తృప్తి గురించి చాలామందిలో ఒక అపోహ ఉంది నారాజు. ఏం తెలుసా, మనిషి తృప్తి పడితే ఇక అభివృద్ధి ఆగిపోతుంది అన్నది పెద్ద అపోహ చాలామందిలో ఉంది. సాటిస్ఫాక్షన్ ఉంటే నువ్వు ఏ రంగంలో అయినా సాటిస్ఫై అయితే క్రియేటివిటీ ఉండదు, డెవలప్మెంట్ ఉండదు అన్నది ఒక పెద్ద అపోహ. మనిషి తృప్తి పడితే తృప్తి నుంచి ఆనందాన్ని పొందుతాడు. ఆనందం పొందితే పాజిటివ్గా ఆలోచిస్తాడు, ప్రశాంతంగా ఉంటాడు, మనశ్శాంతిని పొందుతాడు. అక్కడి నుంచి తనకి ఏం కావాలనుకున్నా ఆలోచించే స్థితిలో, మానసిక స్థితిలో ఉంటాడు. ఈ విషయం తెలియక అసంతృప్తితోనే మనం ప్రయత్నం చేయాలని అనుకుంటారు. అసంతృప్తితో మీరు ప్రయత్నిస్తే కావాలనుకున్న కోరిక రగిలేటట్టు చేసుకోగలరేమో కానీ సంతృప్తిని పొందలేరు మళ్ళీ. సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం తెలుసుకోవాల్సింది. సో నేను ఏమన్నా అంటే, మనిషికి మెచ్యూరిటీ లేకపోతే సంతృప్తిని పొందలేరు. ఇమ్మెచ్యూర్డ్గా వస్తువుల విషయంలోనే మనం సంతృప్తి పొందాలని అనుకుంటే అది ఎప్పటికీ రాదు. ఒక్కొక్కసారి మనకు ఈ సంతృప్తికి సంబంధించి మానసికం కాబట్టి కొన్ని వాస్తవాలు అర్థం చేసుకోవాలి. అందుకే కొన్ని సామెత చెప్తారు నారాజు, గంగలో నీళ్ళు ఎన్నున్నా
నువ్వు దోసిలిలో ఎన్ని తీసుకున్నావో ఆ నీళ్ళే నీవు, మొత్తం గంగ నీది కాదు. కుండలో ఎంత కూడున్నా నువ్వు తిన్న కూడే నీది, ఇంక మిగతాది నీది కాదు. ఎంత భూమి నీకున్నా నువ్వు నిలబడ్డ ప్లేస్ ఉందే అదే నీది, మిగతాది నీది కాదు. అసలు నువ్వు పుట్టకముందు ఎవరో ఈ భూమిని దున్నారు, ఇప్పుడు నువ్వు దున్నుతున్నావు, నువ్వు పోయిన తర్వాత ఇంకొకరు ఎవరో దున్నుతారు. అయితే ఉన్న కాలంలో ప్రజెంట్లో ఎట్లా నేను తృప్తిగా జీవించగలను అన్న జ్ఞానం లేకపోతే ఎన్ని వస్తువులున్నా వెంపర్లాట మనిషికి ఆగదు. ఈ విషయం మనిషి అర్థం చేసుకోవాలి. ఈ వెంపర్లాటను తగ్గించుకోవడానికి, తృప్తి పొందడానికి మనిషి ఏం చేయాలి, మనశ్శాంతిని పొందడానికి ఏం చేయాలి? నారాజు డబ్బులు, చాలామంది ధనం గురించి అంటారు. మీకు తెలుసా, ధనం సంపాదించినంత వరకు సంపాదించాలని, సంపాదించినంత వరకు కాపాడుకోవాలని, కాపాడుకున్నంత వరకు ఇది ఎవరు దోచేస్తారో అన్న భయం మనిషికి ఎప్పుడు వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు మనశ్శాంతిగా ఉండగలవు, ఎప్పుడు సంతృప్తిగా ఉండగలవు? చాలాసార్లు నేను చూశాను, కొంతమంది మనం న్యూస్ పేపర్లో చూస్తుంటాం, ప్రభుత్వ అధికారులు లంచం ఉంటే అనిషా అధికారులు, అవినీతి నిరోధక శాఖ అధికారులు వాళ్ళని పట్టుకుంటారు. కొంతమంది భారీ దాడులు జరుగుతాయి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. దాడులు జరిగితే ఇంట్లో డబ్బులు ఎక్కడ దాచిపెట్టి ఉంటారంటే సోఫాలో, బాత్రూంలో దాచిపెడితే చాలా చోట్ల ఆ నోట్ల కట్టలు చెదలు పట్టి ఉంటాయి. మీరు అనుభవించవచ్చు కదా, కానీ అది మానసికమైన జబ్బు. డబ్బులు చూడాలంతే, మీరు వాడరు, తినరు, ఏం లేదు. సో మనిషికి ఆ మెచ్యూరిటీ లేనప్పుడు ఏమవుతుందంటే ఊరికే డబ్బు కావాలని కోరుకుంటాడే కానీ దాని నుంచి నీకు ఏం పొందుతున్నావు అన్న విషయం ఎప్పుడు అర్థం కాదు. మా ఇంటి పక్కన అలాంటి వాళ్ళు ఉన్నారు సార్, ఆ బిజినెస్ సంఘ అధ్యక్షులు. అంటే ఆడియన్ పాయింట్ ఆఫ్ వ్యూ నిజంగా మీరు చెప్తుంటే కొంతమంది గుర్తొచ్చేస్తారు కూడా కంటి ముందు. భలే చెప్పారు సార్, మా ఇంటి చుట్టుపక్కల అలా కనీసం మాకన్నా ఇవ్వచ్చు కదా, మా చుట్టాలలో కొంతమంది ఉన్నారు, మాకన్నా ఇవ్వచ్చు కదా, మాకెవరు వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు అనుభవించరు, ఏం చేసుకుంటారు, ఏమో పోయేటప్పుడు నెత్తినేసుకుని పోతారా, కామన్గా మాట్లాడుకునేటువంటి ఇవి చాలా మందిలో చూస్తూ ఉంటాం మనం. అవును, తృప్తి ఉండదు. అంటే మీరు ఇందాక చెప్పినట్లు వాళ్ళు అనుభవించరు, ఏమీ చేయలేరు, ఒక సైకలాజికల్ ఇంకంతే ఆ సాటిస్ఫాక్షన్ తప్ప ఇంకో దాని మీద ఇది ఉండదు. వాళ్ళు అనుకుంటారు సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అని, కానీ ఏం సాటిస్ఫాక్షన్ ఉంటుందంటే మనిషికి సంపాదనలో తృప్తి ఉంటుంది, కానీ ఆ సంపాదించింది ఏ పర్పస్సు, ఏ లక్ష్యం, ఇది ఎక్కడ ఉండాల్సింది ఎక్కడుంది అని మనకు తెలియకపోతే మనిషి ఎప్పుడు నిరంతరం పరుగు తీస్తూనే ఉంటాడు. ఒక మహారాజు అడిగాడంట పేదవాడిని, అంటే ఎవరో కష్టపడుతుంటే నీకేం కావాలంటే భూమి లేదు, నాకు భూమి కావాలంటే ఎంత కావాలి అంటే మీరు ఎంత ఇస్తే అంత కావాలి, నీకు ఎంత కావాలో తెలియాలి కదా అన్న, మీరు ఎంత ఇవ్వగలరు అన్నాడు. నేను మహారాజును, ఈ రాజ్యం అంతా నాదే, నేను ఎంతైనా ఇవ్వగలను, ఓ పని చేద్దాం, నువ్వు ఇక్కడి నుంచి పరిగెత్తు, సూర్యుడితో పాటు పరిగెత్తి ఎంత దూరం పరిగెత్తావో పరిగెత్తి మళ్ళీ ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యావో అప్పటి వరకు సూర్యుడు అస్తమించే లోపు ఎక్కడ స్టార్ట్ అయ్యావో మళ్ళీ అక్కడికి తిరిగి వస్తే ఎంత దూరం వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్ అయ్యావో ఆ భూమి అంతా నీదే అన్నాడు. ఏం అవకాశం ఇచ్చావు అసలు, మళ్ళీ తిరిగి ఇక్కడికి రావాలి అంతే కదా, పరిగెత్తడం మొదలుపెట్టాడు. సూర్యుడు అక్కడెక్కడో ఉన్నాడు, మనం ఇక్కడ ఉన్నాం, సూర్యుడు అక్కడ ఉన్నాడని పరిగెత్తడం మొదలు పెడతాడు. పరిగెత్తాడు. సూర్యుడు ఎంతసేపు రావాలి, ఇటు వచ్చాడు, పైకి వచ్చాడు, అరే ఒకటే ముందు పోతున్నాడు, ఇంకా పరిగెత్తాడు. సో పరిగెత్తడమే కదా, నాకు తెలిసి ఒక 40-50 ఎకరాల కంటే పరిగెత్తి ఉండను, ఇంకా పరిగెత్తామని నడినెత్తికి వచ్చాడు. మిట్ట మధ్యాహ్నం నన్నెత్తికి వచ్చేసరికి ఆ మధ్యాహ్నం అయింది, సాయంత్రం అయ్యేసరికి చీకటి పడేసరికి అక్కడికి చేరుకోవాలి అని పరిగెత్తబోతున్నాడు. ఇంకొంచెం చల్లబండి అనుకున్నాడంట. సాయంత్రం 3 అయింది, ఇంకా పరిగెడుతున్నాను, అమ్మాయి వెనక్కిపోదామని. అప్పటికే అలసిపోయాడు. 3 దాకా ఉదయం నుంచి పరిగెత్తిన వాడు 3 నుంచి సూర్యాస్తమయంలోగా తిరిగి రాగలడా? ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు, అక్కడే ఎక్కడో అలసిపోయి కూలిపోయి అక్కడే పడిపోయాడు. మనిషి దురాశ ఏంటంటే పరిగెడుతూనే ఉంటాడు. ఎక్కడ పరుగు ఆపాలో తెలియని వాడికి ఎట్లా తృప్తి పడాలో ఎప్పుడు తెలియదు. కానీ ఈ పరుగు చచ్చిపోయేంత వరకు పరుగు ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. సో ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే లైఫ్లో తృప్తి పొందుతాను. మానసికమైన తృప్తికి ప్రయోజనం ఏంటంటే నారాజు, నెంబర్ 1, మానసికమైన తృప్తి పొందినవాడు మనస్ఫూర్తిగా నవ్వుతాడు, ఆనందంతో పలకరిస్తాడు, ప్రశాంతంగా ఆలోచిస్తాడు, వాళ్ళ పలకరింపులో నిజాయితీ ఉంటుంది. అందుకే మనకి ఎప్పుడైనా సరే చిన్న ఊళ్ళల్లో, పల్లెటూళ్ళలో చూడండి, చిన్న జీవితం జీవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఊరికి వెళ్తే పలకరిస్తే వాళ్ళ పలకరింపులో ఎంత ఆత్మీయత ఉంటుందో మనకి.
పోటీ పడే మనస్తత్వం, జీవితంలో ఇంకొకరితో పోటీ పడి జీవించాలని, నా జీవితం కాని జీవితాన్ని నేను జీవించాలని పరిగెత్తే వాళ్ళందరూ నిజంగా ఈ మానసిక తృప్తి ఏంటో తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు తృప్తిని సాధిస్తే మానసిక ప్రశాంతత సాధించినప్పుడు ప్రశాంతత నుంచి మీరు కోరే కోరిక చాలా బలంగా ఉంటుంది. ప్రశాంతత నుంచి మీరు అనుకునే మనసులో అనుకునే ఒక కోరిక వాటికి బలం చేకూరుతుంది. అందుకనే మనిషి ప్రశాంతత, తృప్తి ఇవి రెండు పొందాల్సిన అవసరం. పొందాలంటే నెంబర్ 1 ప్రస్తుతంలో జీవించడం నేర్చుకోవాలి. మైండ్ఫుల్నెస్ అంటాం. గతంలోనూ లేదా భవిష్యత్తులోనూ జీవించడం మానేసి ఇప్పుడు నా చేతిలో ఏముంది, దీన్ని నేను ఎలా ఆస్వాదించగలను అనేది లేకపోతే ఎప్పుడు పరుగులు తీయక ముందే నువ్వు మానసికంగా పరుగులు తీస్తుంటావు. రెండవది, ఉన్న వాటిని మనం ప్రేమించడం నేర్చుకోవాలి. మీకు ఏమున్నాయో వాటిని ప్రేమించాలి. మనం చాలాసార్లు మనుషుల్ని, వస్తువుల్ని, పరిస్థితుల్ని, మన బ్యాక్గ్రౌండ్ని, కుటుంబాన్ని వీటన్నిటిని ద్వేషిస్తూ ఉంటారు చాలామంది. తృప్తి లేని వాళ్ళ వీళ్ళంతా. నాకు అలా ఉంటే బాగుండేది అని. తర్వాత దెర్ ఇస్ అన్ ఇఫ్ సిండ్రోమ్ అంటారు. ఒకవేళ నాకే గనక నేనే గనక ఈ ఇంట్లో పుట్టుంటే, నాకే గనక ఈ జాబ్ వచ్చింటే, ఇప్పుడు గనక రిటైర్ అయి ఉంటే, మా అమ్మాయికి పెళ్ళి అయ్యి ఉంటే, అంటే నా తృప్తిని ఎప్పుడు వాయిదా వేస్తాను. ఈ ఇఫ్ అనేది సిండ్రోమ్, ఒక జబ్బు, మానసికమైనది. దాని నుంచి బయటపడితే యూ విల్ ఎంజాయ్ యువర్ ప్రజెంట్ లైఫ్. ఫ్యాంటాస్టిక్ నరేషన్ అని మీరు మాట్లాడే దానికోసమైనా సరే వీడియో రెండోసారి చూడాలని అంత ఇదిగా చెప్పారు. బట్ నిజం, లైఫ్ స్కిల్స్కి సంబంధించినటువంటి ట్రూత్స్ చాలా ఉన్నాయి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ రామేష్. ఫ్యాంటాస్టిక్ సొల్యూషన్ అండి. ఎనీవే సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. అయితే మీ దగ్గర థెరపీ కోసము, పర్సనల్ కోచింగ్ కోసము చాలామంది జాయిన్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. కానీ మన షోలో పార్టిసిపేట్ చేద్దాం అనుకున్నటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? ఎలా వాళ్ళకి మీరు టైం ఇస్తారా? ఖచ్చితంగా నారాజు, మనం ఇక్కడ ఇస్తున్న నంబర్కి చాలాసార్లు చిన్న విషయాలతో, కుటుంబ సమస్యలు, ఒక్కొక్కసారి మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళకి సొల్యూషన్ కావాలనుకుంటే కన్సల్ట్ చేయొచ్చు. తప్పకుండా పర్సనల్ కోచింగ్ ద్వారా మనం వాళ్ళ సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేస్తాం. అంతేకాకుండా చాలా ప్రోగ్రామ్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నాం. అట్లాగే ఎవరైనా వాళ్ళ మనోభావాలు పంచుకోవాలనుకుంటే మనం ఒక వేదిక మీద కూడా లాస్ట్ టైం నువ్వే అనౌన్స్ చేసావు, వాళ్ళని పిలిచి కూడా ఆ ఏజ్లో, ఆ కేటగిరీలో వాళ్లకు ఎదురయ్యే సమస్యల గురించి మనం చర్చించుకుంటే ఇంకా వివరాలు కూడా మనం మన ప్రేక్షకులకు తెలియజేయచ్చు. సార్, థ్యాంక్ యూ సో మచ్ రామ్ గారు. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. మీరు కనుక సైకలాజికల్గా ఏదైనా సమస్య ఉంది అని అంటే, దాని నుంచి బయటపడాలి అనుకుంటే, స్క్రీన్ మీద మీకు రామ్ గారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది. దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను రామ్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.